ఓకే అండి. మరి ఊరించే వంటని చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా వాళ్ళిద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? హరిణి. హరిణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కుకట్పల్లి నుంచి. కుకట్పల్లి. ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? అనిత. అనిత గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చిక్కడపల్లి నుంచి వస్తాను. ఓ కుకట్పల్లి చిక్కడపల్లి బాగుంది. మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? మా పిన్ని అండి. మీ పిన్ని గారు. ఓకే. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేసేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే కాబూలి శనగలు. సో ఈ ఉడికించిన కాబూలి శనగలతో మీరు చక్కగా వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో ఏం చేయొచ్చు ఫాస్ట్గా ఆలోచించి నాకు చెప్పేసేయండి. కర్రీస్ అవ్వచ్చు, అది స్నాక్ ఐటమ్ ఆర్ రైస్ ఐటమ్, ఎనీథింగ్ మీ ఇష్టం. ఓకే, నేను చెనా సోయా మసాలా చేస్తాను. చెన్నా సోయా మసాలా. ఓకే. సో మీల్ మేకర్ కాంబినేషన్. మీల్ మేకర్ ఓకే. కాంబినేషన్. సో ఫస్ట్ చేసేస్తారా వంట మీరు? ఓకే. ఓకే అండి. చెన్నా సోయా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా సోయా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలి శనగలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, మీల్ మేకర్ 1/2 కప్పు, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చెన్నా మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఫస్ట్ మనం సైమల్టేనియస్గా వాటర్ పెట్టి మీల్ మేకర్ అందులో వేసుకోవాలి. ఓకే. వాటర్. సో వేడి నీళ్ళల్లో వేస్తారా అవి? వేడి నీళ్ళల్లో వేసి చాలా అందులో కొన్ని సోయా వేసుకోవాలి. వేసానే మొత్తం కొన్ని. ఫస్ట్ ఆయిల్. ఓకే. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు. సో ఇంక ఇందులో పోపు ఏం లేదా? పోపు ఏం లేదండి. మసాలా కర్రీ. మసాలా కర్రీ టైప్లో. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ. నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్నాను. కలిపాను. ఆనియన్ వేగింది. ఇప్పుడు టమాటో. ఓకే. సో మసాలా కర్రీ అన్నారంటే ఏంటి? ఏమైనా మసాలా పేస్ట్ అది రెడీ చేశారా మీరు? మసాలా పేస్ట్ ఏం లేదండి. కొంచెం మసాలా అంటే ఆ గరం మసాలా ఆ ఫ్లేవర్. ఓకే. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం గ్రేవీకి. ఏమైనా యాడ్ చేస్తారా ఇందులో? మూత పెడదామా? మూత పెట్టేయండి. ఇప్పుడు టమాటా బాగా బాయిల్ అవ్వాలి. ఓకే. ఇవి తీసేద్దామా బౌల్లోకి? తీసేయాలి. ఆ టమాటో బౌల్ ఇవ్వండి కాదు. సో ఇవి కొంచెం మనం ముందు ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి కర్రీలో వేసినప్పుడు ఫ్లేవర్ అది కూడా బాగా పడుతుంది. అవునండి. చూద్దామా ఒకసారి ఇది? ఒకసారి కలుపుకుందాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇవి యాడ్ చేసేసి మీల్ మేకర్. మీల్ మేకర్ ముందు అదంతా వేగి తర్వాత ఇవి వేసినా కదా వాటర్ వేస్తారు. మీరేమిటి ముందే నీళ్లు పోసారు దాంట్లో, అంతేనా? అంటే ఈ వాటర్లో టమాటో అది ఉడుకుతుంది. మీల్ మేకర్ వేస్తే ఆ వాటర్లో టమాటో ఫ్లేవర్ అదంతా దీనికి పట్టేస్తుంది అండి. అట్లానా? ఓకే. ఓకే. టమాటో కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం అవి ఈ శనగలు అవి వాడుతుంటారండి మీరు కొంచెం ఇంట్లో? అప్పుడప్పుడు బాగా చేస్తుంటారు. ఓకే. కారం యాడ్ చేస్తాం. యాక్చువల్గా చపాతీ లాంటి వాటిల్లోకి కర్రీస్ బాగుంటాయి కదా. ఉప్పు, గరం మసాలా,
యాక్చువల్గా కొంతమంది పిల్లలకి ఇలా శనగలు అట్లాంటివి కూరల్లో తగులుతుంటే ఇష్టంగా తింటూ ఉంటారు. అవునండి. ఇదేంటి? ఇది చెనా మసాలా. ఓ, మనం చేసే చెనా కర్రీ కాబట్టి చనా మసాలా. ఇది ధనియాల పొడి. ఓకే, కలిపేసుకుందాం. ఓకే, ఏం చేస్తుంటారు హరిణి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు, చిన్న బాబు, 1.5 years. 1.5 years. పేరేంటి? రిత్విక్. కొన్ని వాటర్ కొద్దిగా. చాలా శనగలు ఫైనల్ గా యాడ్ చేసుకోవటం. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాం. శనగలు యాడ్ చేసేసుకుంటాం. మనకి చెనా కర్రీ కాబట్టి శనగలు ఎక్కువ డామినేటింగ్గా ఉంది. మూత పెట్టేద్దాం. సో కొంచెం మసాలా ఫ్లేవర్ దీనికి కూడా పట్టేస్తుంది. అవును. ఓకే, సో ఆల్రెడీ మనం అవి ఉడికించినవే కాబట్టి ఎక్కువ టైం ఉండక్కర్లేదు. అవసరం లేదు. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోయినా కూడా శనగలు మనకి బాగా అనిపించదు. సో వెయిట్ చేద్దాం ఒక 5 minutes. సో చూద్దామండి. ఓకేనా? ఇప్పుడు కసూరి మేతి వేసుకుందాం ఫైనల్గా. కొత్తిమీర. ఒకసారి కలిపేసుకో. సో చెన్నా సోయా మసాలా అంతేనా? ఓకే. ఓకే అండి, వేడివేడిగా చెన్నా సోయా మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా సోయా మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక మీల్ మేకర్ వేసి నాననివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో మీల్ మేకర్, కారం, ఉప్పు, గరం మసాలా, చెన్నా మసాలా, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా కసూరి మేతి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, చెన్నా సోయా మసాలా రెడీ.